హీరోయిన్ సమంత ఇంట్లో విషాదం. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. మనం మళ్ళీ కలిసే వరకు నా హృదయం ముక్కలై ఉంటుంది నాన్న అని హార్ట్ బ్రేక్ అయిన సింబల్ పోస్ట్ చేసింది సమంత. తన తండ్రి జోసెఫ్ ప్రభు మరణ వార్త విని ఆమె ధృవీకరించింది. శామ్ తండ్రి జోసెఫ్ ప్రభు ఆంగ్లో ఇండియన్, చెన్నైలో సెటిల్ అయ్యారు. ఆమె తల్లి నైనిట్టా సీరియస్లో మలయాళీ. వాళ్ళది ప్రేమ వివాహం. ఈ విషయం తల్లిదండ్రులను అనుసరించి సమంత నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయిన తర్వాత కెరియర్లో, వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య డిసెంబర్ 4న శోభితను పెళ్లి చేసుకుంటున్నాడు. నవంబర్ 29న హల్దీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఇదే రోజు సమంత తన తండ్రిని కోల్పోయింది. నిద్రలో ఉండగానే జోసెఫ్ గుండెపోటుతో మరణించారు అని తెలుస్తోంది. సమంత జీవితంలో అడుగడుగునా తండ్రి సపోర్ట్ ఉందంటారు. ఆమె హీరోయిన్ అయ్యేందుకు కుటుంబం నుంచి ప్రోత్సహించింది జోసెఫ్ అని సినీ వర్గాలు చెబుతారు. కుమార్తె స్టార్ హీరోయిన్ అయినా కానీ ఆయన మీడియా ముందుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. పెద్దగా ప్రచారం, హడావిడి జోసెఫ్కి నచ్చదని, అందుకే ఆయన తెర వెనకే ఉండిపోయారంటారు. అయితే చేతు సమంత విడాకులైన తర్వాత కొన్నాళ్లకి వార్తల్లో నిలిచారు జోసెఫ్. కుమార్తె పెళ్లి ఫోటోలు ఫేస్బుక్లో షేర్ చేసిన జోసెఫ్ చాలా రోజుల క్రితం ఓ జీవితం ఉండేది, ఇప్పుడది లేదు, అందుకే కొత్త జీవితం, కొత్త అధ్యయనం మొదలు పెట్టాలని పోస్టు పెట్టారు. కుమార్తె విడాకులు తీసుకోవటం ఆయనకి ఇష్టం లేదనే ప్రచారము జరిగింది. జోసెఫ్ నైనిట్టా దంపతులకి 3 సంతానం. మొదటి 2 అబ్బాయిలు, తర్వాత సమంత. వారిలో శామ్ పెద్దన్నయ్య జోనాథ్ పెళ్లి రీసెంట్గా అమెరికాలో జరిగింది. ఈ వేడుకలో కుటుంబం మొత్తం సందడి చేశారు. తండ్రి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత, నాన్న ప్రభావం నాపై చాలా ఉందని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి గుర్తింపు కోసం పోరాటం చేసేదాన్ని. దాంతో నాకేమీ తెలియదు, అమాయకురాలిని అని మా నాన్న భావించేవారు. నన్ను ఎప్పటికీ చిన్నపిల్లలా చూసేవారు. వాస్తవానికి తల్లిదండ్రులకి పిల్లలెప్పుడూ చిన్నవారేనేమో. తొలి సినిమా అవకాశం వచ్చినప్పుడు నటించలేను అనుకున్నా. కానీ సినిమా విడుదల తర్వాత వచ్చిన ప్రశంసలు అంగీకరించడానికి కూడా చాలా టైం పట్టేసింది. ఆ తర్వాత స్టార్ స్టేటస్ అందుకున్నాక నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడ్డారని చెప్పుకొచ్చింది. అనారోగ్య కారణాలతో కెరియర్లో చిన్న బ్రేక్ తీసుకున్న సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అవుతోంది. సినిమాలు, సిరీస్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ టైంలో తండ్రి శాశ్వతంగా దూరం కావటం ఆమెను కలిచివేసింది. అందుకే హార్ట్ బ్రేక్ సింబల్ షేర్ చేసింది శామ్. జోసెఫ్ అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులంతా సమంతకి ధైర్యం చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.